నేడు తూర్పు గోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలిలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అమరజీవి జలధార పథకం కింద 3050 కోట్లతో పనులు చేపట్టనున్నారు. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కాకినాడ, ఏలూరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల పరిధిలో 2 ప్రాజెక్టులు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 23 నియోజకవర్గాల పరిధిలో 68 లక్షల కుటుంబాలకు తాగునీరు సరఫరా చేస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 1400 కోట్లు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 1650 కోట్లు ఖర్చు చేయనున్నారు. అధునాతన సాంకేతికతతో గోదావరి జలాలు శుద్ధి చేసి ఇంటింటికి తాగునీరు పంపిణీ చేయనున్నారు. జల్ జీవన్ మిషన్ నిధులతో 2 దశల్లో 2 ఏళ్లలో నిర్మాణ పనులు పూర్తి చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడానికి నిడదవోలు నియోజకవర్గం పెరవలి గ్రామానికి రావడం శుభ ప్రారంభంగా భావించాలి. రమారమి 3050 కోట్ల వ్యయంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో తాగునీటిని అందించడానికి, అది కూడా ముఖ్యంగా గోదావరి జలాలని అందించడానికి చేసేటువంటి ప్రయత్నంలో తొలిమెట్టు ఇది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 1650 కోట్లతోటి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 1400 కోట్ల రూపాయలతోటి మొత్తంగా వెరసి 3050 కోట్లతోటి ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. ప్రజలందరికీ మంచినీటిని అందించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఇద్దరు కూడా కృషి చేసి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అక్కడి నుంచి సమ్మతి తీసుకుని, దాంతోపాటు మనకి సహకారం అందిస్తున్నటువంటి ఏషియన్ బ్యాంక్ వారితో కూడా మాట్లాడి మన యొక్క ఆమోదాన్ని తెలిపి మొత్తంగా ఈ కార్యక్రమాన్ని తిరిగి పట్టాలెక్కిస్తున్న శుభ సందర్భం ఇది. ఉప ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకమైన జల్ జీవన్ మిషన్ లో భాగంగా సుమారు 3050 కోట్లతోటి ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం స్వచ్ఛమైన తాగునీరు ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో డైరెక్ట్గా విజయేశ్వరం నుంచి ధవళేశ్వరం నుంచి కూడా 2 ఉమ్మడి గోదావరి జిల్లాలకి కూడా అక్కడి నుంచే వాటర్ లిఫ్ట్ చేసి, మధ్యలో చాలా కలుషితం అవుతుంది కాబట్టి ఆ కలుషితాన్ని కూడా తగ్గించే విధంగా స్వచ్ఛమైన నీరు అందించాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం చేపట్టడం. మరి పనిచేసే ప్రభుత్వం ఎలా ఉంటుందనడానికి ఈ కుటుంబ ప్రభుత్వం రాష్ట్రంలో నిదర్శనం. ముఖ్యంగా అందరికీ చెప్పేది ప్రజలకి ఒకటే, మనం డెఫినెట్గా ప్రభుత్వాన్ని మంచి ఉద్దేశంతో ఉన్న ప్రభుత్వాన్ని ఎదురు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్క కార్యకర్తకి, కూటమి కార్యకర్తలందరికీ ఈ సభలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయంతం చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. నేడు తూర్పు గోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు. నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలి వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయబోతున్నారు. మొత్తంగా ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, పవన్ కళ్యాణ్ ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించబోతున్నారు. ఈ జలజీవన్ మిషన్ కి సంబంధించి ఏదైతే ఉందో అమరజీవి జలధార ప్రాజెక్ట్ కి సంబంధించి ఈ శంకుస్థాపన కూడా చేయబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యశోద, అటు గోదావరి జిల్లాలో గోదావరి చెంతనే ఉన్నా కూడా అటు భూగర్భ జలాలు కలుషితంగా మారిపోయి తాగునీరు అందక అనేక ఇబ్బందులు ఎంతో కాలంగా కూడా పడుతున్నారు. వారందరూ కూడా సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నటువంటి గోదావరి పంపింగ్ స్కీమ్ కి సంబంధించి ఎట్టకేలకు శ్రీకారం చుట్టబోతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ లో భాగంగా కూడా భారీ ఎత్తున నిధులు కూడా విడుదల చేసిన నేపథ్యంలో అందులో 3050 కోట్ల రూపాయలతో ఈ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయబోతున్నారు. దానికి నిడదవోలు నియోజకవర్గం పెరవలిలో అమరజీవి జలధార నినాదంతో కూడా ఆ కార్యక్రమాన్ని శంకుస్థాపన కూడా చేయబోతున్నారు పవన్ కళ్యాణ్. ఈ రోజు ఉదయం 11 గంటలకు, ఉదయం 9-10 గంటలకు అమరావతిలో బయలుదేరి అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ ద్వారా కూడా గన్నవరానికి చేరుకొని అక్కడి నుంచి కూడా హెలికాప్టర్ లో ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఉదయం 11 గంటలకు పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకుంటారు. 11 నుంచి 1 గంట వరకు, అంటే 2 గంటల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. అనంతరం తిరిగి మళ్ళీ మంగళగిరికి వెళ్ళబోతున్నారని కూడా చెప్పొచ్చు. అయితే ఈ తరుణంలో అటు పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. ఎందుకంటే దాదాపు ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి 68 లక్షల మంది వరకు కూడా ఈ గోదావరి జలాలు ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీటిని అందించేటువంటి కార్యక్రమం ఇది వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు. మొత్తం 5 జిల్లాల్లో ఉన్నటువంటి 23 నియోజకవర్గాల్లో 66 మండలాల్లోని ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. సురక్షితమైనటువంటి తాగునీరు అందుతుంది. ఇది ఎంతో కాలంగా ఎంతో మంది హామీలు వచ్చినప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఈ రోజు శ్రీకారం చుట్టడం, శంకుస్థాపన కూడా చేస్తున్న నేపథ్యంలో పెరవలి వద్ద జాతీయ రహదారి పక్కనే కూడా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.